రైట్ ఇక చిట్యాల మండల కేంద్రంలో చోటు చేసుకున్నటువంటి ఒక ఘటన ఇప్పుడు పోలీస్ వర్సెస్ ఒక వ్యక్తిగా మారింది. ఎస్ఐను సస్పెండ్ చేయాలనేటటువంటి డిమాండ్తో అంబేద్కర్ విగ్రహం ముందు ఒక వ్యక్తి నిరసన దీక్షకు దిగాడు. కానీ పోలీసులు మాత్రం ఇది నిరసన కాదు, చట్టాన్ని మలుపు తిప్పేటటువంటి ప్రయత్నం, అధికారులకు సంబంధించి వారిపైన ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు నిజాలేంటి, ఆరోపణల వెనుక వాస్తవాలేంటి అనేటటువంటి చర్చ ఇప్పుడు చిట్యాల మండల వ్యాప్తంగా, అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలోనూ ఈ చర్చ కొనసాగుతోంది. చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ఒక వ్యక్తి చేపట్టినటువంటి ఈ యొక్క నిరాహార దీక్ష అనేది ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఎస్ఐ శ్రావణ్ కుమార్ను సస్పెండ్ చేయాలి, చిట్యాల మండలానికి సంబంధించి ఎస్ఐ శ్రావణ్ కుమార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా తన టూ వీలర్ను ఇవ్వకుండా వేధిస్తున్నారు అని చెప్పేసి సాదా రాములు అనేటటువంటి వ్యక్తి ఆరోపణ అయితే చేస్తూ ఉన్నాడు. ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో తన బండిని పట్టుకున్నారు, కొన్ని రోజులుగా బండి ఇవ్వకుండా వేధిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అందుకే న్యాయం కోసం అంబేద్కర్ సాక్షిగా ఈ యొక్క దీక్షలకు దిగినా అని చెప్తున్నాడు. కానీ ఈ ఆరోపణలు చిట్యాల పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఇది ఒక నిరసన కాదు, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం, అదేవిధంగా ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు అని చెప్పేసి సిఐ మల్లేష్ యాదవ్ కూడా ప్రెస్ మీట్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ వ్యవహారానికి సంబంధించి ఒకసారి ఎవరైతే తన బండి లాక్కొని బండిని తీసుకెళ్లి పోలీసులు తనని వేధిస్తున్నారని చెప్తున్నటువంటి వ్యక్తి అసలు ఏం మాట్లాడారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అది బండి పట్టుకున్నాను మేడం, వెంకటరాజులో మీరు పోతాంటే బండి పట్టుకుంటే బండి ఇవ్వలేదు, తెల్లారమ్మన్నది మళ్ళా తెల్లారమ్మన్నది ఇవ్వలేదు. ముందు మేడం మరి రమ్మన్నారు కదా, నాకు పని పోతుంది, నేను వ్యవసాయం చేసుకుంటా అంటే సారు ఇయ్యకని చెప్పిండు, నిధులో ఉన్నాడు, నాకు ఫోన్ చేసి చెప్పాడు, నేను అక్కడ బండి ఇయ్యకని చెప్పిండు అని చెప్పింది. మళ్ళీ వెళ్ళిన 4 రోజులు వెళ్ళిన తర్వాత మళ్ళా అదే ముచ్చట చెప్తాను. సారు కాల్చిండు, శ్రవణ్ కుమార్ సార్ కాల్చిండు. నేను ఆడ నిలబడ్డా, ఏంద్రాబాయ్ అంటే నాది చింతకుండా రావాలి సార్, బండికి ఇట్లా దొరికింది సార్ అని చెప్పా. బండి రాదురా బాయ్, పో, నువ్వు ఇక్కడ కనబడకు, ఇంటికి వెళ్ళిపో, నువ్వు అసలే ఉండకు అని చెప్పిండు. చెప్పుడుతోనే నేను ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మా సారు ఇంటికి వెళ్ళిపోమంటాను కదా, ఎట్లా నాకు ఇబ్బంది అవుతుంది అని పోయి మళ్ళీ వచ్చి సిఐ గారికి వస్తే సారు ఫోన్ చేసిండు, ఎస్ఐ గారు లేరు బాబు, నా రోజులకు నాకు బండి ఎక్కిత్తలేదు, ఇచ్చేది అది అవసరం లేదు కదా అంటే సారు మళ్ళీ ఇవ్వలేదు. మళ్ళీ 4 రోజులకు రమ్మన్నాడు సిఐ గారు. మళ్ళీ 4 రోజులకు వచ్చినాక సారు సిఐ గారు చెప్పినాక నీకు బండి రాదురా భయ్, నీకు ఎందుకు వస్తాను ఊకే, నువ్వు పని చేసుకో, ఇలా పని పైసలు పోయినాయి కదా, ఎందుకు వచ్చినావు, నా నెంబర్ కొంటూ ఫోన్ చేయి అన్నాడు. ఫోన్ చేసినా కానీ ఫోన్ లావటం లేదు, నీకు బండి రాదురా భయ్ అని అన్నాడు. ఇస్తలేరు, గోసం అనుకుంటాను. సో ఇది ఎస్ఐ శ్రావణ్ కుమార్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు ఏదైతే సాదా రాములు అనేటటువంటి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వ్యక్తి వ్యవహారం పోలీస్ శాఖ వర్సెస్ వ్యక్తిగత ఆరోపణల యుద్ధంగా మారింది. అక్కడ చింతకుంటపల్లి ఏదైతే చింతకుంట రామయ్యపల్లి గ్రామానికి చెందినటువంటి సాదా రాములు ఏమంటున్నాడు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పేరుతో తన టూ వీలర్ను పట్టుకున్నారు. ఎవరైతే ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను ఈ జోక్యం చేసుకొని తనను సాధారణంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా కూడా దాదాపు 40 రోజులు గడిచిపోయినప్పటికీ కూడా వాహనం ఇవ్వడం లేదు, న్యాయం జరగట్లేదు కాబట్టే ఇక్కడ నేను నిరసన దీక్ష చేపడుతున్నట్లు కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి చిట్యాల సిఐ ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని యొక్క అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. ఇది నిరసన కాదు, తమ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి సిఐ గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి చూద్దాం. అయితే దాదాపు 45 రోజుల క్రితం మన ఈశ్వరయ్య ఎస్ఐ చిట్యాల గారు వెహికల్ చెకింగ్ సిబ్బందితో చేస్తుంటే శివాజీ స్టాచ్యూ దగ్గర మోత్కూర్ నగేష్ బండి నడుపుతూ సాదారాములు బైక్ పైన వెనుక కూర్చుని ఉన్నాడు. అతను వెహికల్ చెకింగ్ చేసినప్పుడు మోత్కూర్ నగేష్ డ్రంక్ అండ్ స్టేలో ఉన్నాడు. వచ్చింది అతన్ని 360 అంటే ఆల్మోస్ట్ హెవీ ఆల్కహాలిక్ తీసుకొని వస్తున్నాడు. తర్వాత అతను బండిలో చూసినట్టయితే 5 లీటర్ల గుడుంబ కూడా దొరికింది 2 వీలర్లో. సో దాని మీద డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు ఆ గుడుంబ పట్టుకున్న దాని మీద అంశంలో క్రిమినల్ కేసు నమోదు చేసి దాన్ని ఇప్పుడు కేసు దర్యాప్తులో ఉంది. కానీ ఎవరైతే ఈ సాదారాం ఉన్నాడో దీన్ని ప్రజలలో తప్పుడు సంకేతాలు పోయే విధంగా అధికారుల మీద అనవసరపు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారు. అతను కేవలం బ్లాక్మెయిల్ చేయడానికి ఈ విధమైన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఎవిడెన్స్ ఉన్న చాలామంది పబ్లిక్ ఉన్నారు. ఆ పబ్లిక్ సమక్షంలోనే అతని దగ్గర నుంచి గుడుంబ సీజ్ చేయడం జరిగింది. అతనికి 360 రీడింగ్ అనేది నగేష్ రైడర్కి వస్తే దాని విషయంలో బైక్ సీజ్ చేసి కేసు నమోదు చేసినందుకు ఎస్ఐ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ రాజకీయ దురుద్దేశంతో
ఈ విధమైన చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఎవరైతే దీనికి సంబంధించి జనార్దన్ రావు అనే వ్యక్తి కూడా గతంలో ఇక్కడ ప్రజలందరూ కూడా సుపరిచితుడు. అతను ఏ విధమైన అసత్యపు ఆరోపణలు కట్టుకథలు అల్లి లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేయడం అతను దిట్ట. కానీ అతను కూడా ఇతనికి బ్రీఫ్ చేసేసి నిన్న ఏదైతే చిట్యాల అంబేద్కర్ సెంటర్ దాంట్లో పూర్తిగా అవాస్తవము, సత్యదూరం, అది ఎస్ఐని కేవలం ఇబ్బంది పెట్టాలి, అధికారుల మనోధైర్యం దెబ్బతినాలని చెప్పేసి చేస్తూ ఉన్నాడు. మీ అందరూ తెలుసు, మా సిబ్బంది కానీ మా అధికారులు అందరూ కూడా రాత్రింబవలు ఇక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఇష్యూస్ లేకుండా చేయాలని గస్తీలు చేస్తూ, మీరు మొన్న చూసినట్టయితే మొన్న ఒక అంతరాష్ట్ర మూట చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే ఇదే ఎస్ఐ గారు తన ప్రాణాలు లేక అతని దగ్గర నైఫ్ ఉన్న కూడా పోయి అక్కడ కాలోపల్లి ఏరియాలో అతనికి క్యాచ్ చేయడం జరిగింది. ఇది ఒకటేగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయినా కూడా ప్రజలలో మంచి పేరు తెచ్చుకుంటున్న అధికారుల మనోధైర్యం దెబ్బతినే విధంగా ఇది వివరించడం అనేది తగదు. వారికి ఏమైనా రాజకీయ ఉద్దేశాలు ఉంటుంటే రాజకీయంగా పరంగా చూసుకోవాలి తప్ప రాజకీయ నాయకులతోటి అంటగట్టి అధికారులను ఇబ్బంది పెడతాం అనేది సరైన పద్ధతి కాదు. దీని మీద మేము మా ఉన్నతాధికారులతో మాట్లాడతాం. అదేవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కంపల్సరీ నిన్న ఎవరైతే చేసారో అతని మీద దీని మీద ఈ అంశం కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అతనికి చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇటువంటి వాళ్ళ మీద నెక్స్ట్ చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సో ఇది ఆ రోజు సంబంధించిన ఎఫ్ఐఆర్. ఇది పబ్లిక్ పోర్టల్ నుండి ఎక్కడ దాచిపెట్టాల్సిన అంశం కాదు. అదే సాధారణులను మనం ప్రశ్నించినట్లయితే అతను కూడా ఒప్పుకుంటుండు, తాగినం అని ఒప్పుకుంటుండు గుడుంబ. కానీ దీన్ని ఒక తప్పుడు పద్ధతులలో చూపించి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి తప్పుడు ఆరోపణలు అధికారుల మీద చేయడం సరికాదు. ఇది పూర్తిగా అబద్ధం, అతను చెప్పేది కూడా అబద్ధం. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మీడియా పక్షంగా కోరుతా ఉన్నాం, మీడియా తరఫున. సో ఏదైతే సిఐ గారు చెప్పినటువంటి మాటలు కూడా విన్నారు కదా. చిట్యాల ఏదైతే శివాజీ విగ్రహం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నటువంటి సమయంలో ఒక ఆయన ఎవరు మోత్కూరు నరేష్ అనేటటువంటి వ్యక్తిని ఆపి బ్రీత్ అనలైజర్ పరీక్ష చేస్తే దాదాపు 473 రీడింగ్ వచ్చిందని చెప్తున్నారు. అదేవిధంగా వాహన తనిఖీల్లో 5 లీటర్ల అక్రమ గుడుంబా కూడా లభ్యమైందని చెప్పి సిఐ నరేష్ చెప్తా ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి మోత్కూరు నరేష్తో పాటు సాదారాములపై డ్రంక్ అండ్ డ్రైవ్, అక్రమ మద్యం తరలింపు లాంటి కేసులు నమోదు చేసి వాహనాన్ని మేము చట్టబద్ధంగానే సీజ్ చేశామని చెప్పేసి సిఐ చెప్తా ఉన్నారు. ఏదైతే జనవరి 16వ తారీఖున కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాహనాన్ని కావాలనే ఇవ్వడం లేదని తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ ప్రోత్సాహం ఉందా అనేటటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నట్లు చెప్తా ఉన్నారు. సో ఏదైతే రాజకీయ రంగు పొలుముకునేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక పోలీసులు చెప్తుంది ఏంటి, కొంతమంది వ్యక్తులు రాజకీయ నాయకుల పేర్లు తెరపైకి తెచ్చి పోలీసును బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఇక్కడ సిఐ గారు చెప్తున్నటువంటి మాట. సో పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలు చేస్తే గనక న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా మరి ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. సో ఈ ఘటన వెనుక ఏదైతే బండి లాక్కున్నారు, ఆ కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఒక పక్క సాదారాములు అనేటటువంటి వ్యక్తి నిరసనకు దిగడం కావచ్చు. అదే ఏదైతే కొంతమంది వ్యక్తులు కూడా ఏదైతే సాదారాములకు సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మరి కావాలనే పోలీసులు ఈ యొక్క సాదారాములను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వెంటనే బండి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే పోలీసులు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఏదైతే అధికారులకు సంబంధించి వాళ్ళని ప్రజల్ని సైడ్ ట్రాక్ పట్టించేటటువంటి ప్రయత్నం ఈ యొక్క సాదారాములు చేస్తూ ఉన్నారు. మేము చట్టబద్ధంగానే బండిని సీజ్ చేశాం, కేసులు కూడా నమోదు చేశాం, ఉన్నతాధికారుల దృష్టి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. సో మొత్తానికి నిజాలేంటి, అసలు ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజమెంత, సో సిఐ గారు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి మరి ఆ కేసుకు సంబంధించి పూర్తి ఆధారాలతోనే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా, ఇవన్నీ కూడా తేలాలంటే నిజాలేంటో తెలియాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది.